ప్రైజ్లాడ్. ఉదయకాంత దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. దేవునికి మహిమ కలుగును గాక. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఉదయకాంత వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి నీ దేశానికి మరలా రప్పిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయాన్నే ఈ సూర్యోదయము మొదలుకొని నా ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా సూర్య అస్తమయ్యేంత వరకు ఆయన నీ కాపుదలతో నింపుతానని ఉదయకాంతి మాట్లాడుతున్నాడు. ఆ రోజు యాకోబుతో దేవుడు మాట్లాడినట్లుగా ఉదయకాంతి ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు వెళ్ళు, ఇదిగో చూడండి, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలములలో, నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడి మరలా తిరిగి నీ దేశానికి రప్పించే వరకు నేను నిన్ను విడువను. ఏ పని మీదైనా ఉదయకాన్ని బయటకు వెళ్తున్నావు కదా, ఉద్యోగం విషయంలో బయటకు వెళ్తున్నావు కదా, ఉద్యోగం విషయమై చూడండి, చదువు విషయమై బయటకు వెళ్తున్నారా నీ పిల్లలు, లేకవే ఒకవేళ నువ్వే కాలేజీకి వెళ్ళే స్థితిలో నువ్వు వెళ్తున్నావేమో, హల్లెలూయా. ఒకవేళ చేతి పని నిమిత్తం నువ్వు బయటికి వెళ్తున్నావేమో, వ్యాపారం చేయటానికి బయటికి వెళ్తున్నావు, ఏ పని నిమిత్తం నువ్వు బయటికి వెళ్ళినా, ఏ స్థలముకు నువ్వు వెళ్ళినా నా ప్రభు అంటున్నాడు, నేను చేతికి తోడై ఉండి నువ్వు చేయి పట్టుకొని నడిపించి నిన్ను కాపాడుతాడు. ప్రతి స్థలములలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన కాపాడే దేవుడు అంతే. ఇజ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోలేని వాగ్దానం చేసిన దేవుడు. ఎందుకని ప్రభు మనతో వాగ్దానంతో మాట్లాడతాడు. ఇదిగో నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. ఎంత గొప్ప మాటలండి. ఆయన కాపాడే దేవుడు, ఇశ్రాయేలును కాపాడేవాడు, కునుకడు నిద్రపోడు. ఆయన నీ పాదం ఒక రాయి తగలనికుండా ఉదయకాన్ని మరొక మారు నీకు వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు తోడై ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరివి కాదండి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మనం ఒంటరివి కాదు, ఆయన మనకు తోడై ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా. అందుకే దావీదు ఒక మాట అంటాడయ్యా, అయ్యా నేను ఎక్కడికి పారిపోదు, నేను నీ సన్నిధి విడిచి ఆకాశంకి ఎక్కిపోయినా నువ్వు అక్కడున్నావు, పాతాళంలోకి వెళ్ళి నువ్వు అక్కడున్నావు. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆడున్నావయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని కాపాడే దేవుడు అండి. ఆయన కాపాడుతూ మనకు తోడై ఉండి మనల్ని నడిపించే కాపరి ఆయన కాపరి, గొర్రెలకు మంచి కాపరి. ఆయన గొర్రెల కోసము తన ప్రాణం పెట్టినవాడు, మన కోసము తన ప్రాణాన్ని బలిగా అర్పించిన దేవుడు. అయితే ఉదయకాంతి అంటున్నాడు, నువ్వెక్కడికి వెళ్ళు, ఏ స్థలంలోకైనా వెళ్ళు, ఏ విషయమై బయలుదేరుతున్నావో నువ్వు నాకైతే తెలియదుగా నా ప్రభు నీకు తోడుగా ఉంటానని మాట్లాడుతున్నాడు. నీకు తోడై ఉండును గాక. నా ప్రభు ఏ స్థలంలోకి నువ్వు వెళ్ళబోతున్నావో ఆ స్థలం దేవుడు ఎక్కడికి వెళ్ళి నీకు తోడై ఉంటాడు. నువ్వు ఏ విషయంలో నువ్వు బయటికి వెళ్తున్నావు, ఏ పని మీద నువ్వు బయటికి వెళ్తున్నావో ఉదయకాంతి ప్రభు అందరూ మాట్లాడుతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. చదువు విషయంలో తోడుగా ఉంటాడు, ఉద్యోగ విషయంలో తోడుగా ఉంటాడు. ఇంటికి వెళ్తున్నావా ఆయన నీకు తోడుగా ఉంటాడు. లేక ఏదైనా వ్యాపార నిమిత్తం బయటకు వెళ్తున్నావా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఏ నిమిత్తమైన నువ్వు ఇల్లు దాటి వెళ్ళేటప్పుడు ఆయన అంటున్నాడు, నిన్ను కాపాడుతాను. ఉదయగా ఉండి ప్రభు అందరూ మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నువ్వు బయటికి వెళ్ళినా నిన్ను కాపాడుతాను. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతాను. నిన్ను కాపాడి చూడండి, నిన్ను కాపాడి ప్రతి స్థలమందు ఉండి నిన్ను కాపాడి నీ దేశములకు మరలా రప్పిస్తానంటున్నాడు. ఉదయకాంతి వాగ్దానం ద్వారా ప్రభు మనతో చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన నిన్ను కాపాడేదేమో రండి, నువ్వు భయపడద్దు. నువ్వు ఒంటరి కాదు, ఒక్కడు వెళ్తున్నావు అని బాధపడుతున్నావేమో, ఆయన నిన్ను కాపాడుతూ నీ ప్రక్కనే ఉంటాడు. నీ కుడి పక్కన 1000 మంది పడిన 10,000, వెడం పక్కన 10,000 మంది కూలినా ఏ అపాయం నీ దగ్గరికి రానివ్వడు నా ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు నీకు ఉదయకాంతి దేవుడు తోడై ఉండి ఏ పని మీద నువ్వు బయటకు వెళ్ళినా విజయంతో దేవుడు నిన్ను కాపాడి రక్షించును గాక. దేవుని కృపతో నిన్ను బలపరుచును గాక. ప్రతి ఆటంకాలు నా ప్రభు తొలగించును గాక. ఇటు వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబాల పట్ల దేవుడు నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.